అయితే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే నాకు కామెంట్లో కూడా వచ్చినాయి, బ్రెస్ట్ లేని వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి, బ్రెస్ట్ అనేది సర్జరీలో తీసేసిన వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి, క్రాస్ కటింగ్ ఆర్ ప్లెయిన్ కటింగ్ ఏదో ఒకటి ఎలా కుట్టాలి, కప్స్ ఇష్టం లేని వాళ్ళకి ఎలా కుట్టాలి అని కూడా నన్ను ఒకరు అడిగారండి కస్టమర్స్. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు చెప్పే కటింగ్ అయితే చాలా యూజ్ వస్తుంది. చాలా క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము క్రాస్ వేసుకుంటున్నాం కదా, ఇలా వేసుకుంటాను నేను క్రాస్. అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, క్రాస్ ఎలా వేసుకుంటే క్రాస్ వస్తుంది, ఎలా వేసుకుంటే మంచి క్రాస్ మంచి షేప్ వస్తుంది, ఎలా క్రాస్ వేసుకుంటే మంచి షేప్ వస్తుంది అనేది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుండి మనం ఈ విధంగా గీసుకోవాలి. ఇలా టోటల్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ మాత్రం కరెక్ట్గా నెక్ వరకు వచ్చిన తర్వాత స్టాప్ చేసేయాలి. ఎందుకంటే నెక్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి నెక్ దగ్గర స్టాప్ చేసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, అయితే ఫ్రంట్ నెక్ ఒక్కటి వదిలిపెట్టేసి మనం చెస్ట్ పాయింట్ ఎంత వేసుకోవాలి అనేది చెప్తాను. ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే కొందరికి 6 ఉంటుంది, కొందరికి 5.5 ఉంటుంది, కొందరికి 7 ఉంటుంది, కొందరికి 7.5 ఉంటుంది, కొందరికి 6 ఉంటుంది, 6.5. సో దాంతో మనకు సంబంధం లేదు. ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెప్తాం. ప్రతి ఒక్కరికి కూడా 37 సైజ్ వాళ్ళకి ఎంత చెస్ట్ పాయింట్ ఉంటుంది అనేది మనం తీసుకుందాం. అయితే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంత పాయింట్ ఎలా తీసుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పాయింట్ అనేది సేమ్ ఉంటుంది, డాట్ అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. చాలా కాన్సన్ట్రేట్తో వినండి. ఇదిగోండి, ఇక్కడ ఖర్చుకి తీసేసిన తర్వాత ఇక్కడ నుండి మనం 10.5 దగ్గర మనం చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. ఓకే, 10.5 అంటే మీకు ఒకటి చెప్తానండి. ఈ చెస్ట్ ఇది ఉంది కదా, ఈ హైట్ అనేది 14.5 ఉంది, రైట్? 14.5 ఉన్నప్పుడు చెస్ట్ పాయింట్ 10.5 వస్తుంది. ఇప్పుడు 30 ఉంది, వాళ్ళ లెంత్ 30 ఉంది, అంటే చాలా పొట్టిగా ఉన్నారు, కానీ 37 సైజు 30 ఉంది, 13.5 ఉంది. అలాంటప్పుడు ఎంత తీసుకోవాలి అంటే, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎంత తీసుకున్నాం, 13.5 అంటే 14.5 నుండి చూడండి, 14.5 అంటే మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుండి ఎన్ని ఇంచులు తక్కువ చేసుకున్నాం మనం, 4 ఇంచెస్ తక్కువ చేసుకున్నాం, రైట్? అంటే 2 ఇంచెస్ దాటు 2 ఇంచెస్ మనకు క్రాస్ బెల్ట్, అంటే 4 ఇంచెస్ తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు 13 ఉన్న వాళ్ళకి ఇప్పుడు 13.5 ఉంది, ఇలా ఉంది. ఇలా ఉన్న వాళ్ళకి ఎంత తక్కువ చేసుకోవాలి? మరి ఇలానే ఉంది, మరి 10.5 పెట్టమన్నారు కదా, అలా పెడితే మరి మాకు ఇక్కడ గ్యాప్ అనేది చాలా తక్కువ వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు పొట్టిగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గరనే మనకు మార్కింగ్ పెట్టుకోవాలి, 10 ఇంచెస్ దగ్గరనే పెట్టుకోవాలి. అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు కదండి, అందరూ ఒకే హైట్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఫ్రంట్ అనేది కొంచెం పైకిగా ఉంటుంది, అలాంటి వాళ్ళకు ఇలా చేంజ్ చేసుకోవాలి. అంటే ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి పొజిషన్ ఎలా ఉంది అనేది మనం పక్కా చూసుకోవాలి. బిగినర్స్కి చెప్తున్నా నేను. వేరే వాళ్ళైతే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే టక్కున చేసేస్తారు. కానీ పొట్టిగా ఉంది, 13.5 ఉంది, అలాంటి వాళ్ళకి చెస్ట్ అనేది మనకు 37 సైజ్ ఉండాలి. చెస్ట్ అనేది 10.5 పెట్టుకున్నావు కదక్క, మరి 10.5 పెడితే మాకు ఇట్లా తక్కువ వచ్చింది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అని మీరు అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే 13.5 లెంత్ ఉన్నప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంది ప్లస్ 13.5 ఉంది అన్నప్పుడు మనకు ఖచ్చితంగా 10.5 దగ్గరనే వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో మనకు చెస్ట్ అనేది కూర్చోదు, ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. అంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ పెరిగినా పర్వాలేదు, కానీ ఇక్కడ పెరగొద్దు. మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేస్తామో అక్కడ పెరగొద్దండి. మనం ఎక్కడైతే చెస్ట్ ప్లేస్ డాట్ ప్లేస్ ఉంటుందో అక్కడ పెంచుకోవాలి, అంటే ఇక్కడ పెంచుకోవాలి, రైట్? అర్థమవుతుంది కదా నేను చెప్పింది? సో ఇక్కడ పెంచుకోవాలి. ఇలాంటి కటింగ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి బిగినర్స్ ఏం చేయాలంటే, వాళ్ళ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకసారి మీరు వేసుకొని చూడండి. ఆ బ్లౌజ్ని నేను చూస్తాను, అది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మనం కంటిన్యూగా సేమ్ ఆది బ్లౌజ్తోనే కటింగ్ చేయొచ్చు. ఒకవేళ అది మీకు తేడా అనిపించింది అనుకోండి, మనం ఏం చేయాలి, ఫస్ట్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది షార్ట్ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరు చూడాల్సింది.
వాళ్ళ చెస్ట్ ఎంత వరకు ఉంది, వాళ్ళ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది, వాళ్ళ డాట్ పాయింట్ ఎంత పెట్టాలి అనేది క్లియర్ గా నేను ఒక వీడియో తీసి, ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను. అందులో 2 సార్లు పెట్టానండి. 2 సార్లు కూడా చూడండి. మీకు చూస్తే మీకు ఎంత తీసుకోవాలి, ఎంత పెట్టాలనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అలాంటి టైప్ కటింగ్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇప్పుడు 10.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాం. అంటే చెస్ట్ ఎక్కువగా లేని వాళ్లకు మనం ఎంత దాట్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు ఇక్కడ చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి 2 ఇంచెస్ దాట్ మటుకే తీసుకోవాలి. తర్వాత ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనం తీసుకుంటే దాట్ అనేది తక్కువగా వస్తుంది. అంటే చెస్ట్ లేని వాళ్ళకి ఇది. ఒకవేళ చెస్ట్ ఉంటే మనం ఈ దాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఓకే, అంటే మనం ఎంత తక్కువ తీసుకుంటున్నాము, ఒక 3/4 ఇంచ్ కానీ తక్కువ తీసుకుంటున్నాం, ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచు ఇలా తక్కువ తీసుకోవడం వల్ల చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకు, అంటే కొంచెమే చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ అనేది కొంచెం వస్తుంది, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ దాట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం దాట్ పాయింట్ వేసుకోవాలి. ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర మనం దాట్ పాయింట్ కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 10.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైట్ గా మనం ఈ దాట్ తీసుకోవాలి. అయితే బ్రెస్ట్ లేని వాళ్ళకి ఎలా బ్లౌజ్ కుట్టాలి, ఎలా డాట్స్ పెట్టాలి, ఒకవేళ డాట్స్ అవసరము అనుకుంటేనేమో డాట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ డాట్స్ కూడా అవసరం ఉండదు వాళ్ళకి, సో మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే స్ట్రైట్ కటింగ్ ప్రిఫర్ చేయడం మంచిది. అయితే మనకు ఒకవేళ క్రాస్ కటింగే కావాలి, ఇక్కడ మంచిగా నీట్ గా కనబడాలి, కొంచెం పర్ఫ్ లేకున్నా కానీ మనం డాట్ ఎలా తీసుకోవాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ తీసుకొని ఈ డాట్ మార్కింగ్ మనము ఒక 1/2 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ డాట్ మార్కింగ్ తీసుకుంటే ఒక 1/2 ఇంచ్ డాట్ మార్కింగ్ ఈ విధంగా మనకు వస్తుంది. అంటే అంత తక్కువ డాట్ తీసుకోవాలి దేనికి, బ్రెస్ట్ తీసేసిన వాళ్ళకి. ఓకే, ఒకవేళ పర్ఫ్ రావద్దు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ డాట్ అయితే ఉంటుందో దాన్ని మొత్తం ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ పఫ్ రాకుండా ఇలా నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఒక్కసారి నేను కుట్టేటప్పుడు ఏ విధంగా లూజ్, ఇక్కడ పఫ్ రాకుండా లూజ్ ఉండకుండా ఎలా సెట్ అవుతుంది అనేది కూడా నేను కుట్టేటప్పుడు ఒక వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ బ్రెస్ట్ లేని వాళ్ళకి ఇది. ఇప్పుడు చెస్ట్ కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకొని మనం చిన్న మార్జింగ్, చిన్న దాట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఎంత చిన్న దాట్ పెట్టుకుంటే మనకు షేప్ అనేది అంత చిన్నగా వస్తుంది. ఓకే, ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా చెస్ట్ చిన్న ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా తక్కువగా ఉంటుంది, అంటే ముడతలు రాకుండా, క్లాత్ అనేది కూడా తక్కువ పడుతుంది. ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా పైకి అయితే వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ డాట్ పాయింట్ ఎంత వచ్చింది మనకు, 2.5 వచ్చింది, అంటే టోటల్ 2.5 వచ్చింది. సో ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఏ ప్లేస్ అయితే ఇక్కడ ఉందో ఆ ప్లేస్ నుండి ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు షేప్ ఎక్కువగా రాకుండా, చిన్న చెస్ట్లో ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా అయితే కూర్చుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం నెక్ ఎంత వేసుకోవాలి, ఎంత వేసుకుంటే రౌండ్గా వస్తుంది, షోల్డర్ అనేది జారదు అనేది ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా గీసుకున్నాం కదా ఖర్చు. ఈ ఖర్చు ఎక్కడుందో ఆ ఖర్చు దగ్గర పెట్టి స్ట్రైట్గా అయితే ఈ లైన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఎక్కడి వరకు వస్తుంది చూడండి, ఇక్కడి వరకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడి వరకు కరెక్ట్గా వచ్చినప్పుడు మన నెక్ అనేది రౌండ్గా ఈ విధంగా ఉంటుంది. మనం ఎక్కడ కూడా కొంచెం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి నెక్ గీసుకునేటప్పుడు. రైట్, చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్గా మనకు మార్కింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కరెక్ట్ ఇది ఉంది. ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ మనం కిందికి వేసుకున్నాం, అంటే ఇది మనం కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు కరెక్ట్ పాయింట్ వచ్చేసింది. మనం చెక్ చేసుకోకున్నా కానీ ఇక్కడ వరకు కరెక్ట్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ కూడా డాట్ ఎంత చిన్నగా ఉందో చూడండి, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అంటే ఇంత ఒక 1/2 ఇంచ్ డాట్ మట్టుకే ఉంది చూడండి, ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్. ఈ ఎత్తు కూడా చూడండి ఎక్కడి వరకు ఉందో, ఇక్కడ వరకు ఎత్తు, ఇక్కడి వరకు ఖర్చు. సో ఈ బ్లౌజ్ మనము చూడకుండానే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు, అంటే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోకుండా కానీ నో ప్రాబ్లం ఇలా ఉన్న వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్. అప్పుడే మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది. అంటే ఈ విధంగా గీసుకోవాలి.
ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఇలా గీసుకొని ఇక్కడ నుండి ఇలా ఇక్కడ మనం బ్యాక్ సైడ్ లో సేమ్ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ముందుకేసుకొని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా నెక్ వేసుకుంటే షోల్డర్ జారకుండా నెక్ అనేది రౌండ్ గా మీకైతే వస్తుందని ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా అయితే చెప్పానండి. ఒకసారి ముందు వీడియోలు కూడా చూడండి. ఇదిగోండి ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవచ్చు ఇలా. అయితే ఇంత రౌండ్ ఉంటే నెక్ జారదా, లూజ్ అవ్వదా నెక్ ముందర అంటే ఇక్కడ ఒక 1 పాయింట్ అంత కానీ ఇలా మనం కొంచెం ముందుకు వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు ఇంకా నెక్ జారదు, రౌండ్ గా ఉంటుంది. అండ్ షోల్డర్ కూడా అస్సలు డ్రాప్ అవ్వదు, ఫ్రంట్ కూడా లూజ్ అనేది అవ్వదు. ఇదిగోండి ఇలా, ఇది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఒకసారి కట్ చేసి చూడండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంత కిందికి తీసుకొని ఈ విధంగా ఇలా వేసుకున్నాను. ఇక్కడ మనకు కరెక్ట్ గా ఈ విధంగా డాట్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ గా పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు క్లియర్ గా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక్కడ 4 ఉంది కదా, 2 ఇంచుల దగ్గర మనం ఇలా సగంలో అయితే ఈ విధంగా డాట్ పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్ డాట్ అయితే వచ్చేస్తుందండి మీకు. ఇక్కడ నుండి మనం ఈ పొజిషన్ లో ఈ డాట్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ డాట్ మోడల్ ఇలా వస్తే అంటే ఈక్వల్ గా ఇక్కడ 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 ఈక్వల్ గా వస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చిన్న చెస్ట్ అయినా కానీ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 4th డాట్ కూడా తీసుకుందాం. వీళ్ళకి 4th డాట్ కూడా ఉంది, అంటే షేప్ ఇలా వచ్చింది, 4th డాట్ కూడా ఉంది. ఎందుకు 4th డాట్ ఉంది, షేప్ ఇలా వచ్చినప్పుడు 4th డాట్ ఉండదు కదా అని. అయితే మనకు చెస్ట్ లేదు కాబట్టి ఇక్కడ ముడతలు వస్తాయండి. ఇక్కడ ఈ పొజిషన్ లో ముడతలు వస్తాయి. అందుకే ఇక్కడ ముడతలు రావద్దు అంటే ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి, ప్లస్ ఈ డాట్ కూడా తీసుకోవాలి. ఓకేనా? మొత్తానికి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇది. ఇందులో మీకు ఏం అర్థం కాలేదు, క్లియర్ గా అర్థమైంది అనేది కామెంట్ బాక్స్ లో నాకైతే చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్కరు అడుగుతున్నారు, మాకు ఇక్కడ స్ట్రైట్ షేప్ రావట్లేదు అని అడుగుతున్నారు. అయితే మనం దీనికంటే ఇది పైకి వేసుకున్నప్పుడు షేప్ అనేది తక్కువగా వస్తుంది. ఇది ఇక్కడ ఉక్సుల పట్టి లూపుల పట్టి కూడా కరెక్ట్ గా రాకుండా మనకు ఇలా కొంచెం క్రాస్ గా వస్తుంది. ఇక్కడ డాట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ కంటే ఈ డాట్ కంటే దీనికి పైకి వేసుకున్నప్పుడు అలాగే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్రాస్ బెల్ట్ కూడా మనం కరెక్ట్ పొజిషన్ లో తీసుకున్నప్పుడు కూడా మనకు ఈ విధంగా షేప్ అనేది వస్తుంది. సో క్రాస్ బెల్ట్ కూడా ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుండి మనకు కరెక్ట్ గా 9.25 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఈ డాట్కి తీసేసి ఒక 1/4 ఇంచు ఇక్కడ చూసుకొని, ఒకవేళ మనకు ఖర్చు కరెక్ట్ గా ఉంటేనేమో పర్వాలేదు, ఒకవేళ ఖర్చు కరెక్ట్ లేకపోతే కొద్దిగా మనం ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓవరాల్ గా బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. నెక్ రౌండ్ గా రావాలి అన్నా, షోల్డర్ జారొద్దన్నా, చంక కింద ముడతలు రావద్దన్నా, షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అనుకున్నా ఇలాంటి కటింగ్ ని ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది, చాలా నీట్ గా కూడా వస్తుందండి కటింగ్. మనకు చూస్తుంటేనే ఆ కటింగ్ అనేది అర్థమైపోతుంది, నీట్ గా ఉంది లేనిది కటింగ్, మార్కింగ్, షేప్స్ అనేవి. ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి ఒక్కసారి చూడండి. మీరు మీ స్టైల్లో కాకుండా ఈ స్టైల్లో ఒకసారి కటింగ్ చేసి చూడండి. ఒకవేళ మీకు కరెక్ట్గా అనిపిస్తే ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఈ డాట్ అనేది మనకు ఈ 2 ఈ విధంగా ఒకటే ప్లేస్లో ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఈ డాట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇట్లా పెట్టింది అనుకోండి, మనకు ఎక్కువ తక్కువ ఇదిగోండి ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ ప్లేస్లో అయితే కరెక్ట్గా డాట్ని మనం ఈ 2 పార్ట్లు ఇలా కలుస్తాయో రౌండ్గా ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? మరి ఇదిగోండి, ఇది ఫ్రంట్ బ్యాక్ ఈ 2 పార్ట్స్ ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా ఒక 2 పాయింట్స్ అంతా మనకు తక్కువగా వచ్చింది, ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనం ఈ విధంగా డాట్ పెడితే మన పాయింట్ అనేది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. రైట్?
ఈ షేప్ కరెక్ట్గా వస్తుంది, ఈ ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది, మీకు ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఈ డాట్ కూడా మీకు ఎంత అవసరమో అంతే పెట్టుకుంటే చెస్ట్ కూడా ఎంత తక్కువగా మీకు షేప్ అనేది వస్తుందో చూడండి. ఇదిగోండి, చెస్ట్ షేప్ అనేది కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇదిగోండి ఇలా, ఇక్కడ కూడా కరెక్ట్ పొజిషన్లో మీకు ఇది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ ఎంత వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఎప్పుడు కానీ క్రాస్ బెల్ట్ వేసుకునేటప్పుడు చూడండి, ఇవన్నీ కరెక్ట్, అన్ని చాలా బ్లౌజెస్ చాలా కట్ చేసినప్పుడు ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని లైనింగ్లు ఒకటే పన్నాలో ఉండవు, కొన్ని ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం టక్కున కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా తేడా వచ్చేస్తుంది. తేడా వచ్చేస్తే మనకు ఒకవేళ క్లాత్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా అన్ని ఒక్క లెవెల్లో వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా మనం కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం క్రాస్గా అయితే కిందికి తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. డాట్ పెట్టినాక కూడా మనకు కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఒకవేళ మీరు కరెక్ట్గా ఇంత ఈ లెవెల్లో ఎక్స్ట్రా ఉందనుకోండి, ఈ డాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కొంచెం వచ్చి ఇలా బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, మీకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇంత తీసుకున్నాం, ఈ ప్లేస్లో ఎంత అయితే ఉందో మనకు ఇదో ఇంత. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ డాట్ ఉంటుంది కదా. సో మనం కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ మనకు కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి నేను కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటానండి నేను. ఇక్కడ 3.5 పెట్టుకుంటాను కరెక్ట్గా. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఎక్కడైతే ఇలా రౌండ్ తిరుగుతుందో ఇలా కొట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా క్రాస్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, ఈ పార్ట్ తక్కువ ఉంది, ఈ పార్ట్ ఎక్కువ ఉంది. అందుకే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కరెక్ట్గా సెట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనం ఇలా కట్ చేయాలి. రైట్, ఇదిగోండి, ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఈవిడకి కొంచెం పొట్ట ఎక్కువగా ఉంటుంది. పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ అనేది పైకి వెళ్తుంటుంది. ఈ బ్లౌజు ఇలా, అప్పుడు మనకు ఈ షోల్డర్, ఈ చెస్ట్ కూడా లేనప్పుడు, ఈ పొట్ట ఉండి ఈ చెస్ట్ లేదు, అలాంటప్పుడు ఇంకా పైకి వెళ్తుంటదండి. పొట్ట ఉంటుంది, చెస్ట్ ఉండనప్పుడు ఇంకా బ్లౌజ్ అనేది ఈ పొట్ట పై నుంచి ఇలా వెళ్తుంటది. ఆ చెస్ట్ కూడా పైకి వెళ్తుంటది. చెస్ట్ ఉంటేనన్నా కొంచెం చెస్ట్కు పట్టేసినట్టుండి కాలి క్రాస్ బెల్టే పైకి వెళ్తుంది. కానీ ఒకవేళ చెస్ట్ లేకపోతే ఆ చెస్ట్ పార్ట్ కూడా పైకి వెళ్ళిపోతుంది, అంటే ఫ్రంట్ పార్ట్ టోటల్గా పైకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు చాలా కష్టం. అందుకే మనం ఏం చేయాలంటే ఈ చెస్ట్ ఇక్కడే కూర్చోవాలి, ప్లస్ ఈ ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ బెల్ట్ ఒకటి మనకు కిందికి రావద్దు అంటే ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అప్పుడు ఇక్కడ తగ్గిపోతుంది, ఇక్కడ కూడా తగ్గిపోతుంది. పొట్ట పైకి రాకుండా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పొట్ట పైకి వస్తేనే బ్లౌజ్ అనేది పైకి పోతుంది. అంటే మనకి ఎక్కడైతే ఉక్సుల పట్టి లూపుల పట్టి ఉందో అక్కడ కింద వరకు సన్నగా ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ టైట్గా ఉండి ఎక్కడ పోదు. పొట్ట ఎక్కువ ఉంటే మనకు ముడతలు వచ్చేస్తే పోతుంటుంది. అందుకే ఎక్కడ వరకు అయితే చెస్ట్ ఉంది అక్కడి వరకే మనము ఈ బ్లౌజ్ అనేది కూర్చుండబెట్టాలి. కొంచెం ఒక 2 ఇంచెస్ అట్లా కిందికి ఉండొచ్చు, కానీ మరీ ఒక 3-4 ఇంచెస్ వరకు కిందికి ఉందనుకోండి, అది మాత్రం ఫోల్డింగ్స్ అవుతాయి అనమాట. అలా కాకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు మార్కింగ్ తోటి ఫినిష్ అయిపోయింది. సో ఇవన్నీ మార్కింగ్స్కి మనం ఇలా పెట్టేసుకుంటే ఏ దానికి అది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనం రన్నర్ ఉంటుంది కదా, అంటే వీల్ స్కేల్, ఆ వీల్ స్కేల్తో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థం అయ్యిందా? ఒకవేళ అర్థం కాలేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ లేని వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను
క్లియర్గా మెన్షన్ చేశాను. ఒక్కసారి టోటల్ వీడియోనైతే మీరు చూడండి. ఇదిగోండి, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అని గుర్తించడానికి ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. అయితే మనం కుట్టేటప్పుడు కూడా ఈ పొజిషన్లో నుంచి మార్జింగ్, ఎంత మార్జింగ్ అయితే పెట్టుకుంటామో అంత మార్జింగ్ వరకు ఈ విధంగా కుట్టుకుంటే కరెక్ట్గా మనకు ఈ ప్లేస్లో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ ప్లేస్ కరెక్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా ఉంటే మనకు తెలియదు, ఇలా ఉంటే కరెక్ట్ ఇంతవరకు మార్జింగ్ తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇలా ఓకే, ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ హ్యాండ్స్ కి కూడా మన క్లాతులు ఎక్కువ తక్కువగా ఉంటాయి. సో మనం అన్ని పర్ఫెక్ట్ గా ఇలా వేసుకోవాలి, ఇలా నీట్ గా సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఏది ఎక్కువ ఏది తక్కువ అయినా కానీ మనకే ఇబ్బంది. ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా అయితే ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి, అన్నీ సమానంగా ఉండడం కోసం. ఓకే, ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ మార్జింగ్ అంతా ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి ఇలా వేసుకోవాలి. మీకు ఇది కిందకు వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా 2 ఇంచెస్ ఇలా వేసుకొని ఈ ఎక్స్ట్రాని ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకు 2 ఖర్చులతోటి 2 జాయింట్లతోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకు మార్జింగ్ తీసుకుందాం. ఓకే, ఈ సైజు బ్లౌజ్ ఎంత ఉంది అనేది ఒకసారి మనం మెజర్ చేసుకుందాం. 6 ఇంచెస్ దగ్గర మనకు సైజ్ ఉంది అంటే 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుందాం. ఇక్కడ ఒక ఖర్చు ఈ విధంగా లైన్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఖర్చు నుంచి మనకు కింద నుంచి ఎంత ఉంది, 7 ఇంచెస్. ఇక్కడ కూడా 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి టోటల్గా గీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది చూడండి. ఈ బ్లౌజ్కి అయితే మనం ఈ విధంగా చూస్తున్నాం, కానీ ఇప్పుడు 37 సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి, 3.75 తీసుకుంటే సరిపోతుంది. అంటే 2.25 అంటే ఖర్చుతోటి 2.5 ఇక్కడ నుండి, అంటే మనం ఇక్కడ నుంచి 3.75 దగ్గర మనం మార్క్ చేసుకుందాం ఇక్కడ అండ్ ఇక్కడ ఖర్చు. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది తయారు, 2.25 వచ్చింది తయారు. సో ఏ కటింగ్లోనైనా అంతే. ఇప్పుడు 37 సైజ్ కాబట్టి 3.75 తీసుకున్నాను, 36 సైజ్ కాబట్టి 3.5 తీసుకుంటున్నాను, 40 సైజ్ కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, 32 సైజ్ కాబట్టి 3 తీసుకుంటున్నాను, 3 ఇంచులు తీసుకుంటున్నాను. అట్లా అనమాట. అంటే మనకు మనిషి చెస్ట్ లూజు పెరుగుతున్న కొద్దీ మనం దీన్ని ఎక్కువ తీసుకోవాలి. ఆ సైజుని బట్టి మనం ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి, సైజు తక్కువని బట్టి మనం ఇక్కడ తగ్గించుకోవాలి, అంతే తేడా. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి మనకు 9 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ లూజ్ ఎంత ఉంది, ఇక్కడ లూజ్, ఈ లూజ్ ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇదిగోండి ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ ముడతలు వస్తున్నాయి అంటున్నారు కదా, అయితే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, చంక దగ్గర ముడతలు వస్తున్నాయి. ఆర్మ్ రౌండ్ కూడా కరెక్టే తీసుకున్నాము, కానీ చేతుల దగ్గర చంకల దగ్గర ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు. ఎలా వస్తాయి? సో ఎలా వస్తాయంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా తీసుకుంటున్నాం, ఇలా అంటే ఈ ప్లేస్లో ఎంత అయితే మీకు గ్యాప్ వచ్చిందో
ఈ ప్లేస్ మొత్తం ముడతలు వస్తాయి. ఓకేనా? సో మనం షేప్ ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి షేప్. ఇలా తీసుకుంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. అర్థమైందా మీకు? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది ఇందులో తెలుస్తుంది. మీరు ఒక నిజంగా మీరు ఒప్పుకోండి, మనకు ముడతలు వచ్చే కటింగ్, ముడతలు రాని కటింగ్ ఒక్కసారి మీరు చేసి చూడండి. ఇలాంటి ముడతలు రాకుండా ఉంటుంది ఇలా చేస్తే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి కూడా మనం డౌన్ తీసుకునేటప్పుడు భుజాల దగ్గర ముడతలు అనేటివి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ఇక్కడ నుండి, ఇప్పుడు 37 సైజ్ వాళ్ళకి ఇక్కడ నుండి 1.5 ఇంచ్ దగ్గర నుండి మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 1 ఇంచ్, అదే పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే వాళ్ళ షోల్డరు బక్కగున్న వాళ్ళకి కండ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది, దొడ్డుగున్న వాళ్ళకి గుండ్రంగా ఉండాలి, దొడ్డుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ గుండ్రంగా ఉండాలి. అదే వాళ్ళకు కూడా ఇలానే 1 ఇంచ్ తీసుకొని చేసినాం అనుకోండి, ఇక్కడ బ్లౌజ్ అనేది నెక్కినట్టుగా కనబడుతుంది, గుంజినట్టుగా, ఈ విధంగా గుంజినట్టుగా కూడా కనబడుతుంది. సో ఇలా కాకుండా ఇలా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుండి ఎక్కడైతే మనకి ఇది ఉందో అక్కడ నుండి ఇది ఎంత తీసుకోవాలి, ఒక 30 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా, ఇంతే అండి. ఈ మాత్రం కటింగ్ చేసుకుంటే మీకు ముడతలు అనేటివి రావు. ఓకే, ఇదిగోండి ఇక్కడ మార్జింగ్ 1.5 వరకు ఉంది. సో ఇది పర్ఫెక్ట్గా మీకు ప్లస్ గుర్తుని ఇచ్చే కటింగు. ఇందులో మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే క్లియర్గా నాకు మెన్షన్ చేయండి ఒక కామెంట్ బాక్స్లో. ఓకే, నో మాకు అర్థమైంది అంటే కటింగ్ని నీట్గా చేసుకోండి. ఎక్కడైనా మీకు పొరపాటు జరుగుతుంది అనుకుంటే అక్కడ మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి. ఎవరి కటింగ్లోనైనా క్లియర్గా ఉన్న వాళ్ళ కటింగ్ని ఫాలో అవ్వండి. ఒక కటింగ్లో హ్యాండ్స్, ఒక కటింగ్లో ఫ్రంట్, ఒక కటింగ్లో బ్యాక్ అలా మాత్రం కట్ చేసుకోకండి. అలా కట్ చేసుకుంటే ఇప్పుడు నా కటింగ్లో ఫ్రంట్ బ్యాక్కి నేను 2.5 తీసుకున్నాను, ఫ్రంట్కి 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగైతేనే షోల్డర్ జారదు అని చెప్పాను. వేరే వాళ్ళ కటింగ్లో అలా ఉండకుండొచ్చు. సో ఆ కటింగ్ బ్యాక్, ఈ కటింగ్ ఫ్రంట్ తీసుకుంటే మీకు అప్పుడు కూడా మీరు పప్పులో కాలు వేసినట్టే. అందుకే 37 బ్లౌజ్ మీకు కావాలి అనుకుంటే, పావని కటింగ్ కావాలనుకుంటే పావని కటింగే చూడండి, వేరే వాళ్ళది కావాలనుకుంటే వేరే వాళ్ళ కటింగే చూడండి. ఓకేనా? ఇవన్నీ ఒక్కలాగా లేవు కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా జాయింట్స్ చేసుకుంటే మనకు 2 జాయింట్లతోటే మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలా ఖర్చు మందం ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా మనం ఇలా తీసుకోవాలి. ఎక్కువ తక్కువగా తీసుకోవద్దండి, ఫస్టే కరెక్ట్గా తీసుకోవాలి. తీసుకుంటే మీకు కుట్టేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఇందాక చూసారు కదా, ఇలా అని ఇలా షేప్ వచ్చింది, అలానే మనం షేప్ తీసుకోవాలి బ్యాక్ సైడ్. ఓకే, ఇదండి కటింగ్ 37 సైజ్ కటింగ్. ఓకేనా? మరి మీకు క్లియర్గా అర్థమైందా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగోండి ఇలా మీకు కరెక్ట్గా స్ట్రైట్ కుట్ట అనేది వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్ కుట్ట వచ్చేస్తుంది. ఓకే, ఏ తేడా ఉండదండి, పర్ఫెక్ట్ కటింగ్. మీరు కళ్ళు మూసుకొని నేర్చుకోవచ్చు. ఇందులో మోసం చేయడము అలాంటివి ఏవి ఉండవండి. నిజాయితీగా జెన్యూన్గా నేనైతే చెప్తున్నాను. మీకు ఒకవేళ అర్థమైతే, నాకు నచ్చింది కటింగ్ అనుకుంటే ఒక్క బ్లౌజ్ కుట్టి చూసుకోండి, 37 సైజ్ వాళ్ళు, పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. ఓకేనా? మరి ఉంటాను. జై శ్రీకృష్ణ.